గుర్తుపెట్టుకోండి, రేపు గుడ్ ఫ్రైడేకి అలాగే సండే ఈస్టర్కి ఈవినింగ్ 6 o'clockకి 2 మెసేజ్లు వస్తాయి మన ఛానల్లో. ఒకటి గుడ్ ఫ్రైడే మెసేజ్, ఒకటి ఈస్టర్ మెసేజ్. నాకు తెలిసి ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా తప్పకుండా తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు జీవితంలో మీరు ఎప్పుడు కూడా విననుండరో అలాంటి విషయాలు అయితే ఈ 2 రోజుల్లో మీ అందరికీ అందించబోతా ఉన్నాం. దయించి ఎక్కడ కూడా తప్పిపోకుండా చూసే ప్రయత్నం చేయండి. చాలా దీవించబడతారు, చాలా ఆశ్చర్యం గురవుతారు. గాడ్ బ్లెస్ యు ఆల్. హై, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో నిండు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారని నేను ఆశపడతా ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క అనుదిన వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. అయితే రీసెంట్ 2-3 డేస్ నుంచి ఇంక ఏ సోషల్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినప్పటికీ కూడా కనబడే విషయం ఏదన్నా ఉందంటే, ప్రస్తుత ప్రపంచ ట్రెండింగ్ టాపిక్ ఏదన్నా ఉందంటే ష్రౌడ్ ఆఫ్ టురిన్ యొక్క DNA గురించినటువంటి ఆ రీల్స్ అన్నీ కూడా చాలా విస్తారంగా తిరుగుతూ ఉన్నాయి. మనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కూడా చాలామంది నాకు వాట్సాప్ చేయడం జరిగింది. అన్న, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఇంకా ఇదే ఉంది, ఫీడ్ అంతా ఇదే ఉందన్న. ఫేస్బుక్ ఓపెన్ చేస్తుంటే ఇదే కనబడతా ఉంది. ఇంక ఏ సోషల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఓపెన్ చేసినా సరే ఇదే కనబడతా ఉంది. ఇంతకీ దీని మీద మీరు సరైనటువంటి విషయాన్ని తెలియపరిస్తేనే కానీ మేము ఒక మంచి నిర్ణయంలోకి వెళ్ళే అవకాశం లేకపోయిందన్న. దయించి దీని మీద మీరు రెస్పాండ్ అవ్వండి అని చెప్పి కొంతమంది మన ఫాలోవర్స్ కూడా అడగడం అనేటువంటి జరిగిందండి. అయితే నేను ఒక మాట చెప్తా ఉన్నాను చూడండి. సైన్స్ అనేటువంటిది బైబిల్కి వ్యతిరేకమైనటువంటిది అని నేను అన్నా, కానీ సైన్స్ కంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో లేని వార్తలు పుట్టించడంలో ఈ ఇంటర్నెట్ యుగం పెరిగిన తర్వాత, ఈ సోషల్ నెట్వర్క్స్ వచ్చిన తర్వాత, ఇలాంటి ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నిటి వల్ల కూడా చాలా లేని వార్తలు ఉన్నట్టుగా చూపించే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఈ రోజో లేకపోతే ఒక 10 రోజుల క్రితమో జరిగినటువంటిది ఏం కాదండి. అది ఇంచుమించుగా 2015 సంవత్సరంలో బయటకు వచ్చిన వార్త. మళ్ళీ అది ఫ్రెష్గా అది వైరల్ చేస్తూ ఉన్నారు. కొత్త వార్త ఏం కాదు. అది ఇంచుమించుగా 2015 సంవత్సరంలోనే ఈ DNA గురించినటువంటి కొన్ని రీసెర్చర్స్ వాళ్ళు వెల్లడించినటువంటి మాటలు ఆ టైంలో వచ్చినాయి. అప్పుడు కూడా వైరల్ అయింది, స్లో అయిపోయింది. కానీ మళ్ళీ అయిపోయిన దాన్ని మళ్ళీ రీఫ్రెష్ చేస్తూ కొత్తగా ట్రెండింగ్ చేస్తున్నటువంటిది ఏదన్నా ఉందంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్సే తప్ప మరొకటి అయితే ఏం లేదు. అయితే ఇప్పుడు ష్రౌడ్ ఆఫ్ ది టురిన్ అనేటువంటి దాని మీద చాలామందికి మంచి అవగాహన ఉండే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే మరణించారో, ఎప్పుడైతే సిలువ నుంచి దించబడ్డారో, అక్కడ ఉన్నటువంటి దాసులందరూ వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఆయన యొక్క బాడీని కడిగి శుభ్రపరిచి సన్నపు నార బట్టతో ఎప్పుడైతే చుట్టి సమాధిలో ఆయన యొక్క భౌతిక దేహాన్ని పెట్టడం జరిగిందో, ఆయన 3వ దినాన్ని ఆరోహణం అనేటువంటిది, పునరుద్ధానం అనేటువంటిది జరిగింది. ఆ పునరుద్ధానంలో సమాధి లోపలికి వెళ్ళి చూసేసరికి ఆయన మీద కప్పి ఉంచినటువంటి లెనిన్ క్లాత్ అంతా కూడా, ఆ తెల్లటి వస్త్రం అంతా కూడా అక్కడే ఉన్నట్టుగా చాలా క్లియర్గా లేఖనాలు కూడా సెలవిస్తూ ఉన్నాయి. ఇది లేని వార్త అయితే కాదు. అంటే ఈజిప్షియన్స్ ఎలాగైతే మమ్మిఫై చేస్తారో ఆ విధంగా ఆనాటి కాలంలో కూడా ఉన్నటువంటి యూదుల యొక్క పద్ధతి ఎలా ఉండేదంటే అండి, ఆ బాడీని శుభ్రంగా క్లీన్ చేసేసేవారండి. శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆ బాడీ అంతా కూడా దాన్ని ఏమంటారో దాని మీద పూర్తిగా దాన్ని రాసి ఉంచేవారు అన్నమాట. పూర్తిగా సుగంధ ద్రవ్యాలతో దాన్ని పూర్తిగా రాసి ఉంచిన తర్వాత వైట్ క్లాత్తో చుట్టేవారు. చుట్టిన తర్వాత కూడా దాని మీద ఒక ప్లెయిన్ పల్చటి తెల్లటి వస్త్రం అనేటువంటిది దాని మీద ఉంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉండేవారు. అయితే 1970s ఆ టైంలో ఇంచుమించుగా ఈ క్లాత్ అనేటువంటిది బయటపడింది, ఈ వస్త్రం అనేటువంటిది బయటపడింది. అది చాలా ప్రత్యేకమైన ప్రదేశాల్లో దాని అంతా కూడా భద్రపరిచిన తర్వాత కొన్ని హెవీ వాట్స్ ఎలక్ట్రికల్ సప్లైస్తో కార్బన్ డేటింగ్ ద్వారాగా ఏమై ఉంటుంది అనేటువంటి పరిశీలన చేసినప్పుడు ఒక మానవుని యొక్క ఆకారం అంతా కూడా దాని మీద కనబడతా ఉంది. ఎవరో గాయపడినటువంటి వ్యక్తి 2 చేతులు అలా పెట్టుకున్నట్టుగా ఫుల్ ఆఫ్ హెవీ బ్లీడ్ అయినటువంటి ఒక ఆకారం అంతా కూడా ఆ వస్త్రాన్ని కంటుకుంది. అది ఎవరికైనా జరుగుతుంది. ఎందుకంటే మనకు కానీ ఫేస్ అంతా బ్లీడ్ అయ్యి ఉందనుకోండి, బాగా రక్తస్రావం జరుగుతూ ఉందనుకోండి, ఒక తెల్లటి వస్త్రం కానీ అలా తీసుకుని వచ్చి పెట్టుకున్నాం అనుకోండి, అది తర్వాత తీసేసిన తర్వాత, అంటే దాన్ని ఏమీ చెదరగొట్టకుండా దాన్ని ఏమీ కూడా ఇబ్బంది పెట్టకుండా తీసేస్తాం అనుకోండి, ఇలాంటి ప్రక్రియలు ఏమైనా చేసిన తర్వాత మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా దాని మీద ఒక జిరాక్స్ లాగా కనబడే అవకాశం ఉంది. కాబట్టి ఆనాటి పరిశోధనలో
బయటకు వచ్చినటువంటి కారణాన్ని బట్టి, ఆ రూపాన్ని బట్టి చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారి మీద పరిచినటువంటి తెల్లటి క్లాత్ ఇదే, అదే సన్నపు నార బట్ట అని చెప్పి ఒక మంచి నిర్ణయంలోకి వచ్చారు. వాస్తవానికి అలా నమ్మేటువంటి వాదుల్లో నేను కూడా నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే క్లియర్గా ఆయన చేతికి గాయాలు ఉండడం అనేటువంటిది కూడా ఆ షౌట్ ఆఫ్ ది టురిన్ క్యాప్చర్ చేసింది. కాబట్టి ఇలా పెట్టడం అనేది కావచ్చు, బ్లీడ్ అవ్వడం అనేది కావచ్చు, స్కల్ నుంచి ఎక్కువగా తర్వాత కూడా బ్లీడ్ అవ్వడం అనేటువంటిది కావచ్చు, ఇదంతా కూడా ఆ టురిన్ మీద బాగానే అంటుకోవడం అనేది జరిగింది. నేను నమ్ముతాను 100% అది ఆథెంటిక్ విషయం అని చెప్పి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్త ఏంటంటే, కొన్ని డిఎన్ఏ టెస్టులు అన్నీ కూడా చేసిన తర్వాత 40%, అంటే 39 to 40% ఆ ష్రౌడ్ ఆఫ్ ది టురిన్ మీద ఉన్నటువంటి పరిశోధన డిఎన్ఏ భారతదేశానికి సంబంధించినటువంటి డిఎన్ఏతో ఎక్కువగా పోలిక కనబడతా ఉందంట. అంటే ఇప్పుడు ఏ వస్త్రం అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భౌతిక దేహం మీద పరిచారు అని మనం నమ్ముతా ఉన్నామో, దాని మీద డిఎన్ఏ టెస్టులు చేస్తే 40% ఇండియన్ లీనేజ్కి సంబంధించినటువంటి, ఇండియన్కి భారతీయ సంతతికి సంబంధించినటువంటి డిఎన్ఏ దాని మీద లభ్యమైంది అనేటువంటి వార్తలు బయటకు బాగా తిరుగుతూ ఉన్నాయి. దీన్ని ఆధారం చేసుకుని కోతికి కొబ్బరి చిప్ప దొరికితే అది ఎంత పరవశించిపోతుందో, ఎంత ఆనందంగా ఉంటుందో అలాగ ఆనందంగా ఉన్నారు కొంతమంది. ఇస్లాం మతానికి సంబంధించిన వారు కూడా ఇంకా వాళ్ళు ఇంకా అలా ఆనందానికి అదుపు అనేది ఏమీ లేదు. చూసారా, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లో యేసుక్రీస్తు ప్రభు వారి ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి అని తేలింది. 40% ఇండియన్ డిఎన్ఏ ఉందంట. కాబట్టి ఆయన కాశ్మీర్ నుంచి వచ్చాడు, ఆయన ఒక ముస్లిం అని చెప్పి ఇంకా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు అయితే ఇంకా ఇదే దొరికింది అన్నట్టుగా ఇంకా వైరల్ చేసి పడేస్తూ ఉన్నారు. కొంతమంది హిందూ సహోదరులు చేసేటువంటి పని ఏంటంటే, చూసారు కదా ఆయన ఇండియాకి రావడం అనేటువంటిది నిజమో, ఇండియాలో చాలా అభ్యాసం అనేటువంటి చేశారు. ఆయన పెద్ద ఋషుల దగ్గర, పెద్ద మునుల దగ్గర కూడా ఆయన చాలా అభ్యాసం పొందుకున్నారో, ఇండియాకి సంబంధించిన వ్యక్తినా ఎక్కడ వాడే అక్కడికి వెళ్ళాడు అన్నట్టుగా కూడా కొంతమంది హైందవ సహోదరులు తీవ్రంగా దీన్ని వైరల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఏది నిజమండి అని అంటే, ఏమంటే అది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితానికి సంబంధించినటువంటి ఒక వస్త్రం అండి. అది ఒక సన్నపు నార బట్టది పరిచినటువంటిది. కాబట్టి చాలామంది దాన్ని ముట్టారు. ఎన్నో దశాబ్దాల నుంచి కూడా ఆ వస్త్రం అనేక మందిని బట్టి ముట్టబడతా ఉంది. చాలామంది వచ్చి దాన్ని పట్టుకుంటూ ఉండేవారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల్లో కూడా, చాలా అగ్ని ప్రమాదాల్లో కూడా ఇది బయటపడింది. చాలా పరిస్థితుల నుంచి అది బయటికి రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆ పైన ఉన్నటువంటి పార్టికల్స్, ఆ పైన ఉన్నటువంటి కొన్ని పదార్థాలను బట్టి అది ఇండియన్కి సంబంధించినటువంటి డిఎన్ఏ అయి ఉండొచ్చు అనేటువంటి అవకాశం ఉందని వాళ్ళు అన్నారు తప్ప 100%, 40% ఇండియన్ డిఎన్ఏ అని వాళ్ళు ఎక్కడ కూడా నిర్ధారించి చెప్పడం అనేది జరగలేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి పిలిగ్రిమ్స్ అందరూ కూడా చాలామంది వెళ్ళి దాన్ని ముట్టడం జరిగేది. కాబట్టి అది ముడుతున్నప్పుడు అందులో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, యూరోపియన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఏషియన్ కంట్రీకి సంబంధించినటువంటి వీళ్ళ డిఎన్ఏ కూడా అందులో ఉంది. వాళ్ళు వెల్లడించిన ప్రకారంగా మనం ఆలోచన చేస్తే కేవలం ఇండియన్ లేదు, కానీ 40% అనేటువంటిది ఒక అంచనా అయి ఉండొచ్చు అని చెప్పి. ఎందుకు అలా జరుగుతూ ఉంటుందంటే, ఆ క్లాత్ని ఎప్పుడైతే ముడతా ఉంటారో మన చేతి వ్రేళ్ళ యొక్క ముద్రలు కావచ్చు, మన శరీరం మీద ఉన్నటువంటి ఆ డెడ్ స్కిన్ కావచ్చు, ఇదంతా కూడా దాన్ని ఎప్పుడైతే ముడతా ఉంటామో అప్పుడు ఆ టైంలో కూడా ఈ డిఎన్ఏది మనకు సంబంధించినదని చెప్పి వచ్చే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ ఆధారం అనేటువంటి. రెండవది కూడా 40%, 39% ఇండియన్ డిఎన్ఏ ఉండడం అనేటువంటి దానిలో వాళ్ళ ఉద్దేశం ఏమీ ఉంటుందంటే, ప్రాచీన కాలం నుంచి కూడా, అంటే సొలొమోను యొక్క కాలం నుంచి కూడా మన దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి చాలా మంచి బంధం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు నెతన్యాహు గారు, ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి ఈ మిత్ర బంధాలు అనేటువంటివి కొనసాగలేదు. సొలొమోను కంటే ముందు కాలం నుంచి కూడా మన దేశానికి, ఆ ఇజ్రాయెల్ దేశానికి మంచి ఆప్యాయత, మంచి బంధం అనేటువంటిది కొనసాగుతూ ఉండేది. ఎందుకంటే ఇక్కడ నుంచి సరుకులు వాళ్ళు తీసుకెళ్తూ ఉండేవారు, అక్కడ నుంచి కూడా చాలా సరుకులు అనేటువంటివి మన దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంటూ ఉండేవారు. వాస్తవానికి యూదులు చాలామంది ఇండియాలోకి వచ్చి సొలొమోను కంటే ముందు కాలం నుంచి కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఎందుకంటే నెతన్యాహు గారు ఆ విషయం తెలియపరిచారు, మన మోడీ గారు కూడా విషయం తెలియపరిచారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బంధం ఇండియన్ అండ్ ఇజ్రాయిల్ బంధం అనేటువంటిదని చెప్పి వాళ్ళు కూడా తెలియపరిచారు. కాబట్టి ఎక్కువగా
యూదులు అనేటువంటి వాళ్ళు రోమన్ పరిపాలన జరిగేటువంటి ఆ సందర్భాల్లో ఎక్కువగా ఇండియాకి సంబంధించినటువంటి లెనిన్ క్లాత్ అనేటువంటి దాన్ని ఎక్కువగా వాళ్ళు కొనడానికి ఇష్టపడతా ఉండేవారు. ఫైన్ లెనిన్ దొరికేది. వాస్తవానికి ఫైన్ లెనిన్ అనేటువంటిది ఈజిప్ట్లో దొరుకుతూ ఉండేది. కానీ ఆ తర్వాత అంత ఉన్నతమైనటువంటి క్వాలిటీ ఉన్న లెనిన్ ఏదన్నా ఉందంటే చైనాలో కూడా దొరికేది అనుకోండి, ఇండియాలో ఎక్కువగా లభ్యం అవుతూ ఉండేది. కాబట్టి ఇండియన్స్కి ఆనాటి కాల రోమన్ పరిపాలకులకి కూడా మంచి బంధం అనేటువంటిది కొనసాగేది కనుక ఇక్కడి నుంచి లెనిన్ క్లాత్స్ అన్నీ కూడా వాళ్ళు కొనుక్కొని పట్టుకెళ్తూ ఉండేవారు. కాబట్టి ఆ లెనిన్ క్లాత్ ఇండియన్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించింది కనుక ఆ విధంగా కూడా ఇండియన్ డిఎన్ఏ ఉండే అవకాశం ఉంది అని కూడా మాట్లాడుకోవడానికి ఒక మంచి కారణం కనబడతాం. కాబట్టి ఇది క్లాత్ను బట్ట, లేకపోతే చాలామంది పిలిగ్రిమ్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ముట్టుకోవడం బట్ట, మరి ఏ ఇతర కారణాలు బట్టో నాకు తెలియదు, కానీ 39 to 40% అయితే మాత్రం ఇండియన్ లీనేజ్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే కనబడుతున్నాయి అన్నది మాత్రం నిజమే. ఇది రెండో విషయం. మూడవదిగా ఇండియాకి సంబంధించినటువంటి సంతతి అని వాళ్ళు వెల్లడించడం మూడో కారణం. ఇది నా యొక్క ఉద్దేశం ఏంటనంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ అనంతరం యూదులు చాలామంది చెదిరిపోయారు. రోమన్ పరిపాలనలో చాలామంది యూదులు అనేటువంటి వారు చెదిరిపోయారు. తర్వాత ఇస్లాం నాయకులు వచ్చినటువంటి కారణాల్లో కూడా చాలామంది ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఆ విధంగా చాలా గోత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు వివిధ ప్రపంచాలకి చెదిరిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళే 100% యాక్యురేట్ జెన్యూన్ జ్యూస్ అంటే నేను నమ్మను. ఎందుకంటే ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులు చాలామంది కంటామినేటెడ్ యూదులు, వాళ్ళందరూ కూడా కలుషితమైపోయినటువంటి యూదులు. జెన్యూన్ యూదులు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చాలా వరకు చెదిరిపోయారు. ఈ విధంగా ఒకవేళ మరియమ్మ గారి యొక్క లీనేజ్, మరియమ్మ గారి యొక్క గోత్రం లేవి గోత్రానికి సంబంధించింది, ఆవిడ యొక్క డిఎన్ఏ, ఆవిడ తర్వాత వచ్చినటువంటి తరాల వాళ్ళ నుంచి వచ్చిన సంతతి ఏదన్నా భారతదేశానికి వచ్చి స్థిరపడినా సరే ఇంచుమించుగా ఆ లీనేజ్ అనేటువంటిది, భారతీయ లీనేజ్ అనేటువంటిది ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇప్పుడు ఏదో కొత్తగా ఇది ఇన్స్టాల్లో ఫేస్బుక్లో వైరల్ అవుతా ఉంది, కానీ నేను ఇంచుమించుగా 3 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి ఏకైక మాట ఏంటంటే, భారతదేశంలో చాలామంది యూదులకు సంబంధించినటువంటి లీనేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. యూదుల బ్లడ్ లైన్ అనేటువంటిది ఇండియన్స్లో ఉన్నది. అది బహుశా నాలో ఉండొచ్చు, మీలో ఉండొచ్చు, ఎవరిలో అయినా ఉండొచ్చు. కాబట్టి జూయిష్ లీనేజ్, జూయిష్ బ్లడ్ లైన్ అనేటువంటిది యూదుల యొక్క గోత్రాల నుంచి వచ్చినటువంటి వారి యొక్క అనేక మంది యొక్క సంతతి భారతదేశంలో కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువ మొత్తంలో కనబడతాం. ఎందుకంటే ఆ టైంకి చాలా ప్రాచీన దేశం అండి భారతదేశం అనేది. చిన్న చితక దేశం కాదండి, అది చిన్న చితక దేశం కాదు. అమెరికా ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినాయి. చాలా ప్రాచీన దేశాల్లో అతి ప్రాచీన దేశం ఏదైనా ఉందంటే భారతదేశమే. చాలా ధన్యులు అంత ప్రాచీన దేశంలో మనం ఉండడం అనేటువంటిది కూడా అంటాను. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను ఇండియాలో పుట్టినందు కొరకే. నేను ఇండియన్ అయ్యి ఉండినందు కొరకే నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. కాబట్టి ఆ బంధాలన్నీ కూడా ఈనాటి కాలం నుంచి కూడా కొనసాగుతున్నటువంటివే. అలాగే నోవాహు యొక్క కుమారుల్లో సంతతి కూడా ఇండియాకి వచ్చింది అనేటువంటి పరిశోధనలు తేలినప్పుడు కూడా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా ఆ లీనేజ్ ఏమన్నా ఒకవేళ ఉండే అవకాశం ఉంటే కూడా ఉండొచ్చు, అందులో అయితే సందేహం లేదు. కాబట్టి ఇది ఇప్పుడే కొత్తగా జరిగిందని కాదు, కానీ దీని ఆధారం చేసుకొని ఇంకా అది అంతా కూడా క్రీస్తు అనేటువంటి చరిత్ర అంతా కూడా, క్రీస్తు అనేటువంటి ఆయన గురించి అంతా కూడా ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడానికి కూడా ఇది అపవాది పెట్టేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి దీన్ని అంతగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పూర్తిగా శరీరధారియే, పునరుద్ధానమే, ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు ఆ క్లాత్తో మనకేం కలిసి వస్తుంది? దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అయితే ఇది మాత్రం చాలా స్పెషల్ క్లాత్. ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి బ్లడ్, రక్తపు డాగులు ఎర్రగా ఉంటాయి. ష్రౌడ్ ఆఫ్ ది టురిన్ మీద ఉన్నటువంటి డాగులన్నీ కూడా రెడ్డిష్ కలర్లో ఉంటాయి. కానీ వాస్తవానికి బ్లడ్ అనేటువంటిది మన శరీరంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొంతసేపటికి ఆ సెల్స్ అన్నీ చనిపోయిన తర్వాత బ్లడ్ బ్లాక్ కలర్లోకి మారిపోదు. ఇప్పుడు తెల్లటి షర్ట్ మీద కానీ డ్రెస్ మీద కానీ బ్లడ్ ఏదైనా పడింది అనుకోండి, కొన్ని గంటలకు అది నెమ్మదిగా బ్లాక్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది, బ్లాక్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది. కానీ ష్రౌడ్ ఆఫ్ ది టురిన్ అనేటువంటి ఈ క్లాత్ మీద ఉన్నటువంటి బ్లడ్ మాత్రం ఇంకా రెడ్ కలర్లో ఉండడం అనేది ఆశ్చర్యం. ఎందుకు అలా ఉంది అనేటువంటి పరిశోధన కూడా చేశారు. జూయిష్ సంబంధించినటువంటి హెమటాలజిస్టులు కొంతమంది దాని మీద పరిశోధన చేశారు. హెలన్ అని, యాడ్లర్ అని, ఇలాంటి ఇద్దరు కూడా యూదులకు సంబంధించినటువంటి పరిశోధకులే, యోధ మతానికి సంబంధించిన వాళ్ళే. కాబట్టి హెలన్, యాడ్లర్ అనేటువంటి ఇద్దరు జూయిష్ పరిశోధకులు కూడా ఈ ష్రౌడ్ ఆఫ్ ది టురిన్ అనేటువంటి దాని మీద పరిశోధన చేసినప్పుడు ఎందుకు ఇంకా ఈ డాగులన్నీ కూడా రెడ్గా ఉన్నాయంటే
చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఆ సమయానికి ట్రామటైజ్ అయ్యాడు, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురయ్యాడు, తీవ్రమైనటువంటి గాయాలు పాలయ్యి ఆ టైంలో బ్లడ్ బయటకు వస్తున్నటువంటి బ్లడ్ మాత్రమే అలా రెడ్ కలర్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది పరిశోధనలు కూడా తెలియపరిచారు. అది మనం గమనిస్తే గెస్సమైనటువంటి తోటలో కూడా అదే కనబడింది కదా. ఆయన ఫుల్లీ దేవుడు ఫుల్లీ మానవుడే ఉన్నాడని చెప్పాను చాలా సందర్భాల్లో. కాబట్టి ఆయన వేదన పడ్డాడు తండ్రి దగ్గర, నీ చిత్తమైతే గిన్నెను నా నుంచి తప్పించు. అంటే మానవుడిగా పడేటువంటి ఆ మానసిక ఒత్తిడి, సిలువ వేదన కూడా మానవుడిగా చాలా అనుభవించాడు ఆయన, ట్రామటైజ్ అయ్యాడు ఆయన. మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి గురైనటువంటి సమయంలో సీక్రెట్ అయినటువంటి ఆ బయటకు వచ్చినటువంటి బ్లడ్ అంతా కూడా అలాగ రెడ్డిష్ కలర్లో ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుందని కూడా పరిశోధనలో తేలింది. కాబట్టి అది అథెంటిక్ క్లాత్ అని నేను నమ్ముతూ ఉంటానండి. అది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి మీద పరిచినటువంటి వస్త్రం అని చెప్పి నమ్మే వాళ్ళ నేను ఒకడిని. అయితే ఆ బ్లడ్ గ్రూప్ కూడా AB బ్లడ్ గ్రూప్, అది AB అనేటువంటి బ్లడ్ గ్రూప్. అది సుమారుగా ప్రపంచంలో 6 కంటే కూడా తక్కువ శాతంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఉండే బ్లడ్ గ్రూప్ AB అనేటువంటి బ్లడ్ గ్రూప్. అంటే ప్రపంచంలో 6 to 5% మందిలో మాత్రమే కనబడుతూ ఉంటుంది ఈ బ్లడ్ అనేటువంటిది. కాబట్టి ఇది చాలా రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అని కూడా కొంతమంది పరిశోధకులు చెప్పే పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే ఇదంతా ప్రక్కన పెడితే ఆయన భారతదేశానికి సంబంధించిన వాడంటే కాదు, వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన యోధా మతానికి సంబంధించినటువంటి జనం నుంచి పుట్టుకుని వచ్చినాడు. ఆయన గోత్రాలు అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. యోధా గోత్రం అని చెప్పి, వాళ్ళ తల్లిగారేమో లేవి గోత్రం అని చెప్పి, ఇదంతా కూడా ఇజ్రాయెల్కి సంబంధించింది, భారతదేశానికి సంబంధించింది కాదు. కాబట్టి ఇలాంటి వార్తలు ముందు ముందు రోజుల్లో చాలా పుడతాయండి. క్రీస్తును పూర్తిగా అబద్ధంగా అసత్యంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు కూడా చాలా ముందు ముందు రోజుల్లో జరుగుతాయి. అందుకే మొదటి వారు కడపడ వారు కూడా అయిపోతారు, ఏర్పాటులో ఉన్నవారు సైతం మోసగించబడతారని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మోసపోకండి. మనకి వస్త్రాలతో సంబంధం లేదు, అక్కడ కనబడుతున్న రక్తంతో సంబంధం లేదు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన ఆరోహణం అయ్యాడు. ఆ కారణాన్ని బట్టి మనకు రక్షణ అనేటువంటిది కలిగింది. చూచి నమ్మువాడి కంటే చూడక నమ్మువాడు ధన్యుడు అని చెప్పి వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. రేపు April 3 వాస్తవానికి చాలామంది 80% మంది నమ్మేటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు April 3వ తారీఖునే సిలువ వేయబడ్డారు, April 5వ తారీఖునైనా పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్ డేట్లోకి మనం ప్రవేశించాం. రేపు చాలామంది గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉంటారు. అదే రోజున యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. 2000 సంవత్సరాల క్రితం సేమ్ డేట్ని సిలువ వేయబడ్డారు. ఈస్టర్ April 5వ తారీఖునైతే ఈ సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నామో అదే రోజున అయినా పునరుద్ధానుడు అయ్యాడు. ఎగ్జాక్ట్ డేట్స్ అనేటువంటివి ఈ సంవత్సరంలో మనకి ఎదురైనవి. కాబట్టి చాలా భాగ్యవంతులుగానే నేనైతే ఫీల్ అవుతున్నాను. చాలా ప్రత్యేకమైన దినాలుగా April 5th అనేటువంటిది నేను నమ్ముతున్నాను. ఇది నేను ఇంచుమించుగా ఒక 20 days క్రితం కూడా ఈ విషయాన్ని నా సెమినార్లో చెప్పాను. ఎంతమంది విన్నారో నాకైతే తెలియదు. కాబట్టి మనం దేవుని యొక్క రాకడికి సిద్ధపడవలసిన వారి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా గమనించాలని నేనైతే కోరుకుంటా ఉన్నానండి. ఇంకా దీని మీద మాట్లాడాలి అనుకుంటే చాలా విషయాలు మనం మాట్లాడచ్చు, కానీ అంత అవసరం లేదేమో అని అనుకున్నాను. కానీ ఇదంతా కూడా కొంత డ్యామేజ్ తీసుకుని వచ్చేటువంటివి కనబడతా ఉన్నాయి. ఒకవేళ నిజాలు కూడా ఉన్నాయి ఇందులో, ఎందుకంటే DNA దాన్ని బట్టి కూడా కొంత సంతతి ఇక్కడ ఉండే అవకాశం ఉందని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కనుక చూద్దాం ముందు రోజుల్లో ఇంకేం బయటపడతాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకవేళ నచ్చితే ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం చాలామందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కానీ రేపు April 3 మాత్రం చాలా స్పెషల్ డే అండి. అది చాలా చాలా స్పెషల్ డే. ఆ డేలోనే ఆయన సిలువ వేయబడ్డారనేటువంటి ఆ విశ్వాసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నమ్మేటువంటిది. కాబట్టి మళ్ళీ ఇదే డే మళ్ళీ నాకు తెలిసి 2036కు 37 సుమారుగా 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ తర్వాత 2043కి ఎప్పుడు మళ్ళీ ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఆ టైం వరకు దేవుని రాకడ జరగకుండా ఉంటుందా లేదనేది మనకు తెలియదు. కానీ చాలా దగ్గరలో ఉన్న దేవుని యొక్క రాకడికి ఇంకా చాలా విషయాలు మీ అందరితో మాట్లాడాలి. వీలైనప్పుడు మీ అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అందరికీ షేర్ చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అన్నిటికంటే కూడా అందరికీ ముందుగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తప్పకుండా దీవించి ఆయన ఒక మహాకృపలో వర్ధిల్లి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.